హాయ్ బిగోస్ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ మనం వెయిట్ లాస్ అవ్వడానికి లెమన్ జ్యూస్ ఎలా హెల్ప్ చేస్తుంది అండ్ దాంతో పాటుగా లెమన్ జ్యూస్లో ఇంకేమైనా గుణాలు ఉన్నాయా, అది మన హెల్త్కి ఎలా ఉపయోగపడుతుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దాన్ని నాకు మోటివేటింగ్గా ఉంటుంది కొన్ని వీడియోస్ చేయడానికి. సో లెమన్ జ్యూస్ని ఫస్ట్ ఏ టైంలో తీసుకోవాలి? లెమన్ జ్యూస్ని మనం మార్నింగ్ తీసుకుంటే చాలా మంచిది. హాట్ వాటర్లో లెమన్ జ్యూస్ పెట్టుకొని తాగేశారనుకోండి చాలా మంచిది. ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తీసుకుంటే చాలా మంచిది. సో యూజువలీ బాడీలో మనకి ఏంటి అంటే టాక్సిన్స్ పెరిగిపోయి ఉంటాయి. వాట్ ఎవర్ రీజన్స్, మన బాడీలో మెటబాలిజం జరుగుతుంది అంటే దాని నుంచి టాక్సిన్స్ ఖచ్చితంగా రిలీజ్ అవుతాయి. సో ఆ టాక్సిన్స్ని ఎలిమినేట్ చేయడానికి మనం ఈ లెమన్ జ్యూస్ బాగా పనిచేస్తుంది అనమాట. సో లెమన్ జ్యూస్ తీసుకున్నట్లయితే టాక్సిన్స్ అనేవి ఎలిమినేట్ అవుతాయి బాడీ నుంచి. సో ఇవి చాలా హెల్తీ. అండ్ నెక్స్ట్ లెమన్ జ్యూస్లో ఏంటి అంటే విటమిన్ సి ఉంటుంది, పొటాషియం కూడా ఉంటుంది. ఈ రెండు కూడా మన హార్ట్కి చాలా మంచిది. అండ్ మన బోన్ని స్ట్రాంగ్ చేయాలి అంటే కూడా ఇది చాలా అవసరం. సో ఇది కాల్షియం అబ్జార్ప్షన్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో విటమిన్ సి ఎప్పుడైనా కూడా కాల్షియం అబ్జార్ప్షన్కి చాలా మంచిది. సో దీనివల్ల మన బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, యూజువల్లీ మనకి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మార్నింగ్ ఎవరైనా ఏం చెప్తారు డాక్టర్స్ అంటే లెమన్ వాటర్ తాగండి అని చెప్తారు. కానీ బిగ్గెస్ట్ మిస్టేక్ వాళ్ళు ఏం చేస్తారు అంటే, మీన్స్ పేషెంట్స్ ఏం చేస్తారు అంటే దాంట్లో హనీ యాడ్ చేసుకొని తీసుకుంటారు. ఈ హనీ అనేది క్యాలరీస్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో మీరు క్యాలరీస్ పెంచుతున్నారు అంటే ఆబ్వియస్లీ మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో అందుకని మీరు క్యాలరీస్ని ఇంప్రూవ్ అవ్వకుండా చూసుకోవాలి. అయితే ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలి అంటే మార్నింగ్ హాట్ వాటర్లో లెమన్ జ్యూస్ని మాత్రమే తీసుకోవాలి. దాంట్లో ఎలాంటి స్వీట్నర్స్ లాంటివి యాడ్ చేయొద్దు. సో స్వీట్నర్స్ యాడ్ చేసి మళ్ళీ క్యాలరీస్ అనేవి పెరుగుతాయి అన్నమాట. సో వెయిట్ గెయిన్ అవుతారు మీరు. అండ్ నెక్స్ట్ ఇది మేజర్గా మనం వీళ్ళలో చూస్తాం అనమాట. సో వీటితో పాటుగా మనకి లెమన్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇది మనకి యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ అనమాట. సో ఏదైనా ఒక కాంపోనెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంది అంటే అది క్యాన్సర్కి అగెనిస్ట్గా ఫైట్ చేస్తుంది అండ్ మన బ్యూటీని కూడా పెంచుతుంది. సో మేజర్లీ లెమన్ జ్యూస్ తాగుతున్నారు అనుకోండి, ఫేస్లో గ్లో మీరే అబ్జర్వ్ చేస్తారు. సో ఈ విత్ ఇన్ అ మంత్ మీరు మీ డిఫరెన్స్ని ఫేస్ చేస్తారు అండ్ ఫెయిర్గా కూడా అవుతారనమాట. సో మీ స్కిన్ చాలా బ్రైటన్ అవుతుంది. ఇదేంటి అంటే డెడ్ సెల్స్ని రిమూవ్ చేసేసి బాడీ నుంచి మీ బాడీని బ్రైట్ చేస్తుంది అనమాట. అందుకనే మీ స్కిన్ అనేది బ్రైట్గా అవుతుంది. సో ఈ లెమన్ జ్యూస్ మీ స్కిన్ని చాలా బాగా చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే క్యాన్సర్కి అగెనిస్ట్గా ఫైట్ చేస్తాయి ఈ యాంటీ ఆక్సిడెంట్స్. సో ఇలా వీటి వల్ల, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మన క్యాలరీస్ అనేవి బర్న్ అవుతాయి అన్నమాట. మన ఫ్యాట్ బర్న్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ హెల్ప్ చేస్తాయి. అండ్ దీన్ని తీసుకోవడం వల్ల మనకి క్యాలరీస్ తక్కువగా వస్తాయి. సో అందుకని మనం వెయిట్ లాస్ అవ్వడానికి లెమన్ బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇదొక్కటే కాదు, గూస్బెర్రీ. సో మనకి గూస్బెర్రీ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కానీ గూస్బెర్రీ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ యూజ్ చేయండి. సో మార్నింగ్ లెమన్ వాటరే ఫ్రీక్వెంట్గా తాగలేం కదా, రోజు అదే ఏం తాగుతాం అని చెప్పేసి ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏంటి అంటే గూస్బెర్రీ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ట్రై చేయండి. వాటికి ఘాట్లు పెట్టేసి వాటర్లో ఉంచి ఓవర్ నైట్ సోక్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అవి తీసుకోండి. సో అలా తీసుకున్నట్లయితే మీకు చాలా యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి అండ్ విటమిన్ ఏ, ఇలా కొన్ని ఎలిమెంట్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతాయి అన్నమాట. సో ఈ గూస్బెర్రీ కూడా న్యాచురల్ సోర్స్ కాబట్టి మీకు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా దొరుకుతాయి. వాట్ ఎవర్ నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో లెమన్కి ఏదైతే వర్తిస్తుందో దీనికి కూడా సేమ్ అవే వర్తిస్తాయి. మీ బాడీ వెయిట్ తగ్గడానికి ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. మీ క్యాలరీస్ని బర్న్ చేస్తుంది, వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ స్కిన్ బ్రైట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్, విటమిన్స్ మీ హెయిర్ స్ట్రాంగ్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తాయి. సో లెమన్తో అది పాసిబుల్ అవ్వకపోవచ్చు, కానీ గూస్బెర్రీతో ఇది పాసిబుల్ అవుతుంది. మీ హెయిర్ స్ట్రాంగ్గా ఉండాలి అనుకున్నా కూడా ఈ గూస్బెర్రీ, ఈ ఉసిరికాయని తీసుకున్నట్లయితే మీ హెయిర్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. సో ఈ రెండు కూడా చాలా అంటే చాలా మంచి ఫ్రూట్స్ అనమాట. సో మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఈ రెండు కూడా బెస్ట్ ఫ్రూట్స్, మీరు ఇవి ట్రై చేయొచ్చు. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బై.